ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన దైవంతో సమానులైన కార్యకర్త దేవుళ్ళందరికీ చేతులెత్తి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహానాడు అనేది కేవలము ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఈ విధంగా సంబరాలు చేసుకుంటూ గొప్పగా నేను తెలుగువాణి అని చెప్పుకుంటున్నారంటే దానికి కారణము మన నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కార్యకర్తలని గుండెల్లో పెట్టుకుని చూసుకునే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము ఈ స్టేజ్ మీద కుర్చీలు వేసుకొని కూర్చోగలుగుతున్నామంటే రాజకీయాలు చేయగలుగుతున్నామంటే దానికి కారణము మీరందరూ చేసిన త్యాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటున్నాము. కార్యకర్తలందరూ కూడా ఒక భుజం పైన జెండాని మోస్తూ ఒక భుజం పైన మమ్మల్ని మోస్తూ జెండా దించకుండా మమ్మల్ని వీడకుండా మీరు మమ్మల్ని ముందుకు నడుపుతున్నందుకు మీరందరికీ మరొక్కసారి నేను మీ పాదాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఏ గ్రామంకి వెళ్ళినా ఏ మండలాలకు వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తున్నారు అంటే తలుపులు మూసుకుంటున్నారు. ఆడవాళ్ళు చీపిరి కట్టలుగా రెడీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తారు ఎమ్మెల్యేలు వస్తారు అని వేచి చూస్తున్నారంటే ఈరోజు వాళ్ళు చేసే అరాచకాలు అక్రమాలు ఏ స్థాయికి చేరుకున్నాయని చెప్పి కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గ్రామాలలోకి వస్తున్నాయంటే గౌరవంగా మనల్ని స్వాగతం పలుకుతున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తున్నారంటే ఏ విధంగా ప్రజలు పారిపోతున్నారనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ప్రతిపక్షంలో మనం ఉంటూనే ప్రజలకి ఏ విధంగా అండగా ఉంటున్నాము, ప్రజలకి ఏ విధంగా కష్టం వస్తే మనం ఆదుకుంటున్నాం అనేది అందరూ చూస్తున్నారు. కానీ అధికారం పార్టీలో ఉంటూ ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా హీనంగా ఉంది. జగన్ ముఖం చూడడు, డబ్బులు ఇయ్యడు. వాళ్ళు చేసేదంతా ఒకటి అధికారులని పోలీసులను అడ్డు పెట్టుకొని కేసులు పెట్టడం తప్ప వీళ్ళు చేయగలిగేది ఏది లేదు, చేత కాదు, చెయ్యలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ గతంలో ఏ విధంగా అయితే సమయం తక్కువ ఉంది కాబట్టి 2 నిమిషాలు గతంలో ఏ విధంగా అయితే మా తాతలు కానీ మా తండ్రి కానీ తల్లి కానీ మేము కానీ తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తూ ఈ పార్టీ ద్వారా ప్రజలకు ఏ విధంగా అయితే సేవలు చేస్తున్నామో మాతో పాటు మీరందరూ కూడా సైనికుల్లాగా పనిచేసి ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్యకర్తలకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద స్థాయిలో కార్యకర్తలు అందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి అన్ని మూల నుంచి వచ్చినందుకు మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు గారు, జై టీడీపీ, జై జన్మభూమి. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి పోరాటంలో